హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఎందుకు హ్యాపీనెస్ అని చెప్పేసానంటే చాలా 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 మంది సబ్స్క్రైబర్స్ అసలుకి ఎంత మిస్ అయిపోతున్నాం అక్క, ఎందుకక్క ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చామని చెప్పేసి అని ఎంతమంది మెసేజ్ చేశారండి. అండ్ దెన్ చాలా 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 థ్యాంక్స్ అండి. నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోయినాను. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ వీడియో అయితే చాలా తొందరగా అప్లోడ్ చేసేస్తా ఉన్నాను. సో ఏంటి ఆ వీడియో అని చెప్పేసానంటే, నేను ఆల్రెడీ కూడా మొన్న లైవ్లో కూడా చెప్పాను కదా, టైలరింగ్ వీడియోస్ మిస్ అయిపోయినాయి, ట్రైప్యాడ్ ఇరిగిపోయిందని చెప్పేసి. సో నా ట్రైప్యాడ్ వచ్చేసేసి పాత ట్రైప్యాడ్ చెప్పాను కదా, ఇది ఇట్లాంటి రాడ్ అనేది మనకి ఇక్కడ ఇరిగిపోయిందండి. సో దానివల్ల నా హైట్ అనేది రాలేదన్నమాట. సో ఇది పాత ట్రైప్యాడ్. సో అందుకోసం అని చెప్పేసి మన కొత్త ట్రైప్యాడ్ అయితే అన్బాక్సింగ్ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఫస్ట్ వీడియో. అండ్ దెన్ ఫస్ట్ ఒక్కసారి మీకు కనిపించేసేసిన అని చెప్పేసానంటే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. ట్రైప్యాడ్ విత్ లైట్. సో ఎలా ఉంది క్లారిటీ అయితే ఇప్పుడైతే కొత్త ట్రైప్యాడ్లోనే షూట్ చేస్తూ ఉన్నాను. సో విత్ లైట్ అండి. సో టోటల్గా అన్బాక్సింగ్ అనేది చేశాను నేను. అదనమాట, అందుకోసమైనా ఈరోజు ఫస్ట్ వీడియో అయితే. అండ్ దెన్ ఎవరెవరైతే కానీ మిస్ అయిపోయాయని చెప్పేసి అని మెసేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున అండి చాలా 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 థ్యాంక్స్. నేను కూడా మిమ్మల్ని అందరిని అయితే చాలా మిస్ అయిపోయాను. యాక్చువల్లీ అనుకున్నాను కానీ వ్లాగ్స్ పెట్టవచ్చు అని చెప్పేసి అని, అమ్మో అస్సలు కుదరలేదు అసలుకి. అంటే ప్రతి దానికి కూడా వీడియోస్ షూట్ చేయాలని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకొకరిని అడగాల్సి వస్తుంది కదా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయామన్నమాట ఫుల్గా. సో అయితే బాగా అయితే మ్యారేజ్ని అయితే మనకు చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. మ్యారేజెస్ ప్లస్ ఫంక్షన్స్ టోటల్గా కూడా. ఇంకా చూడండి బ్యాంగిల్స్ కూడా తీయలేదు ఇంకా. సో ఫస్ట్ అయితే మీ అందరి కోసం అయితే ఒకసారి అయితే కనిపించేసేసి వీడియో అయితే పెట్టేద్దాము. ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా కానీ షూట్ చేద్దామని చెప్పేసి అన్నట్లుగా ఫస్ట్ అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని, మీరు నన్ను ఎంత మిస్ అయిపోయారో నేను కూడా మిమ్మల్ని అంతే మిస్ అయిపోయానండి. సో ఇప్పటి నుంచి ప్రతి కాల్ అటెండ్ అవుతుంది కంపల్సరీ కూడా. వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తాయి. సో ఇంకా ఇప్పుడైతే మటుకు వర్క్ ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనేది నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ప్రిపేర్ అయితే అవుతున్నాను స్టిచ్చింగ్. ఎందుకనంటే ఫెస్టివల్కి ఉన్నాయి కదా, దీపావళి ఫెస్టివల్కి. సో ఆల్రెడీ కూడా కాల్స్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కాల్కి అయితే నేను లిఫ్ట్ చేస్తానండి, రిప్లై అయితే ఇస్తాను. మెసేజెస్కి కూడా మెసేజెస్ అయితే అమ్మో ఎన్ని మెసేజెస్ ఉన్నాయో, నేను అవన్నీ కూడా టోటల్గా కూడా చూసుకొని రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో 1 by 1 అయితే కంపల్సరీ కూడా రిప్లై ఇస్తాను. సో ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే, డిజైన్స్ ఆల్రెడీ కూడా నేను పిక్స్ అనేది షేర్ చేశాను కదా, పంపించలేదు. సారీ అండి, ఎవరికి పంపించలేదు. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పంపించడం అనేది. అనుకోకుండా కొంచెం ముందు వెళ్ళాల్సి వచ్చింది. ప్లస్ నాకు కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ కూడా మెకానిక్ వచ్చిపోయాడు అని చెప్పేసి అని, అది కూడా షూట్ చేసుకున్నా కానీ అది కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, మిస్ అయిపోయింది. సో దానివల్ల కొంచెం వర్క్ అనేది హార్డ్ అయిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పేసి అని కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయి. ప్లస్ మీ మెసేజెస్కి రిప్లై అనేది లేట్ అయిపోయింది. సో ఎవ్వరు కూడా ఏమీ అనుకోవద్దండి. అనుకోర్లేండి, నాకు తెలుసు అది. ఎందుకని చెప్పేసి అంటే అక్కని అర్థం చేసుకోండి. మీ ఎంత మంచి వాళ్ళు నాకు దొరికినారనమాట, చాలా బాగా. ఆ మెసేజెస్ ఒక్కొక్కటి పైన కనిపిస్తుంటే కూడా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. కాకపోతే ఒకరికి రిప్లై ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొకరికి రిప్లై ఇవ్వకపోవడం అట్లా వద్దని చెప్పేసి అని ఏ మెసేజెస్ ఓపెన్ చేయలేదు. ఈ రోజు నుంచి లైన్గా మీకు అవైలబుల్గా ఉంటుంది మీ భారతి అక్క. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఎమ్మడే వితిన్ అవర్స్లోనే మళ్ళీ మీకు ఏ స్టిచ్చింగ్ ఇంకా ట్రైప్యాడ్ ప్రాబ్లం లేదు కదా. సో కాబట్టి వితిన్ అవర్స్లోనే మళ్ళీ ఎమ్మడే మీకు స్టిచ్చింగ్ వీడియోనా వర్క్ వీడియోనా ఏదో ఒకటి అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా స్టార్ట్ అవ్వాలి కదా. ఫెస్టివల్కి ఇచ్చే బట్టలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా ఉంటుంది. మేబీ బ్లాగ్ అయినా షూట్ చేయొచ్చు, సో స్టిచ్చింగ్ వీడియో అయినా రావచ్చు. ఏ వీడియో వస్తుందో చెప్పలేను కానీ మొత్తానికైతే వీడియోస్ అయితే కంటిన్యూగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా ట్రైప్యాడ్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. వీడియో చూసిన వెంటనే కూడా మర్చిపోకోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేసేయండి. సో వీడియో నచ్చినట్లయితే గిన షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ట్రైప్యాడ్. సో ట్రైప్యాడ్ విత్ లైట్ కూడా ఇచ్చేసాను, చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ అని చెప్పేసి అని ఉంది. సో ఇది వచ్చేసేసి మనం అమెజాన్లో బుక్ చేసుకున్నామండి.
సో మామూలుగా చెప్పాను కదా నా ట్రైప్యాడ్ ఇరిగిపోయిందని చెప్పేసి అని. అయితే అందుకోసం ఇంకా టైలరింగ్ వీడియోస్ కోసం అని చెప్పేసి అని ఈసారి పెద్ద ట్రైప్యాడ్ బుక్ చేసేసాను. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా. సో ఇదైతే చెక్ చేయాలి కాబట్టి ఆల్రెడీ కూడా మా అబ్బాయి ఓపెన్ చేసి పెట్టాడండి. ఎందుకంటే మ్యారేజ్లో ఉన్నాను కదా, నేను ఇక్కడ లేకపోయింది కదా. సో అయితే మొత్తం అంతా కూడా చెక్ చేసేసి ఫిట్టింగ్ చేసి పెట్టాడు. ఇది వచ్చేసేసి మనకు వీడియో క్లారిటీ రావడం కోసము లైట్ అండి. ట్రైప్యాడ్కి వచ్చేసేసి లైట్, ఇంకొంచెం లైటింగ్ పెంచుకోవడానికి. సో ఈసారి చాలా స్టాండర్డ్గా బుక్ చేసుకున్నాను. సో మొత్తం అంతా కూడా టోటల్గా కూడా హైట్ కూడా చాలా పెద్దగా వస్తుంది, మీకు చూపిస్తాను. ప్లస్ మనకు పైన కూడా విత్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో చాలా అంటే చాలాగా ఇది చూపించాక నేను ఓల్డ్ ట్రైప్యాడ్ కూడా చూపిస్తాను, మీకు ఎంత డిఫరెంట్ ఉంటుందో తెలుస్తుంది. సో ఇక్కడ కూడా 3 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు మనకు. చూసారా, ఓన్లీ 1 స్టెప్కే మనకి ఇంత హైట్ వచ్చింది. ఇంకా కొంచెం హైట్ కూడా వస్తుంది, నేను చూపిస్తాను. ఇక్కడ కూడా అంతే, కింద ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ హైట్ అయితే వచ్చేసేసింది మనకు. సో టైలరింగ్ వీడియోస్కి మటుకు చాలా అంటే చాలా, అస్సలకి ఎస్పెషల్లీ టైలరింగ్ వీడియోస్కి మటుకు సూపర్గా ఉంటుంది. అంత హైట్ ఉంది కాబట్టి మనకు మిషన్ పైన ఇంకా డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు ఇంకా మనకు. సో క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా. సో మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా టైలరింగ్ వీడియోస్ కోసం అదే పనిగా బుక్ చేశానండి, చెక్ చేసేసి. హైట్ కానీ మనకు విత్ స్టాండర్డ్గా మనకు ఐరన్ సరే స్టాండర్డ్గా ఉంది, చాలా బాగుంది. ప్లస్ వెయిట్లెస్ కూడా, మరీ వెయిట్ ఉందని చెప్పేసి అని కూడా లేదు, అసలుకి వెయిట్లెస్గానే ఉంది. అయితే చాలా బాగుంది. ఈ సిస్టమ్ కూడా మనకు లూజ్ చేసుకునే టైట్ చేసుకునేది కూడా చాలా బాగుంది, ఈజీగా ఉంది. సో ఇప్పుడు లైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు ట్రైప్యాడ్కి ఫిట్ చేసుకునే లైట్ అండి. ఇది వచ్చేసేసి మొబైల్ హోల్డరు ఎలా కావాలంటే అలాగా టర్న్ అవుతుంది. సో ఓన్లీ లైట్ లేకోకుండా కూడా ఓన్లీ మొబైల్ హోల్డర్ కూడా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఓన్లీ ట్రైప్యాడ్కి కూడా. సో ఎలా కావాలంటే కూడా అలాగ బెండ్ అవుతుంది. సో మనకు లైటింగ్ తక్కువ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నా పాత ట్రైప్యాడ్ అండి. ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు ఇలా చూసారు కదా, ఈ గ్రిప్ అనేది ఉండడం లేదనమాట. తర్వాత వచ్చేసేసి వన్ సైడ్ ఇక్కడ వచ్చేసేసి ఓపెన్ అవ్వడం లేదు ఇంకా. సో అది ఉండడం లేదని చెప్పేసి అని ఇది టోటల్గా కూడా కంప్లీట్గా ఇలాంటి రాడ్ అనేది ఇరిగిపోయింది. ఇంకా మనకి ఇంకా హైట్ అనేది పెరగడం లేదనమాట. అందుకోసం అని చెప్పేసి అని మీకు టోటల్గా కూడా టైలరింగ్ వీడియోస్ అనేవి మిస్ అయిపోయినాయి ఇంతవరకు. మంచి ట్రైప్యాడ్ కోసం వెయిట్ చేసేసి నిదానంగా తీసుకున్నాను అనమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచిది తీసేసుకోవాలి, ఇంక ఇలాంటిదే వద్దు అని చెప్పేసి అని.
ఇది కూడా మొత్తం టోటల్గా కూడా ఇంకా స్టాండర్డ్గా అయితే స్టాండర్డ్గానే ఉండింది తప్పితే, బట్ దానికి దీనికి కంపేరింగ్ చాలా తేడా. నార్మల్గా అయితే నార్మల్ షూట్స్కి అయితే సరిపోతుంది ఈ ట్రైప్యాడ్, బట్ టైలరింగ్కి మటుకు మనకు కొంచెం ఇంకా ఇంత హైట్ది అయితే గిన బాగుంటుంది అని చెప్పేసి అని ఇంకా ఇది బుక్ చేసుకున్నాను. కింద కూడా చాలా స్టాండర్డ్గా ఉంది, మనకు తొందరగా కూడా వంగిపోవడము అలాగంటూ జరగదు కాబట్టి. సో దెన్ ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వచ్చేస్తాయి. మనకు ఇక్కడ వస్తుందండి, స్క్రూ టైప్ వస్తుంది. ఈ స్క్రూకి మనం వచ్చేసేసి పైన స్క్రూ టైప్ వస్తుంది కదా, సో లైట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ భాగంలో సో ఫిక్స్ చేసేసుకున్నాక మనకి ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసేసి వైర్ అండి, కనెక్టింగ్ వైరు. ఇది మోడల్ మనం పెట్టే కాస్ట్ని బట్టి కూడా ఇది కూడా మారుతుంది. అంటే ఈ వైర్ లేకోకుండా డైరెక్ట్ బటన్ అట్లాంటివి ఇచ్చేసేస్తారనమాట కాస్ట్ని బట్టి. సో మనం మామూలుగా ఛార్జింగ్ పిన్కి ఎలాగైతే ఫోన్కి ఛార్జింగ్ ఎలాగైతే పెడతామో అలాగనమాట. సో ఇలాగా మనం వీడియోస్ తీసుకుంటున్నాం మొబైల్తో సహా, మనకు మన పైన ఫోకస్ అయ్యి లైట్ అనేది పడుతుందనమాట. ఈ లైట్ కూడా అడ్జస్ట్మెంట్. ఇలాగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టుకోవచ్చు. 3 టైప్స్ వస్తాయి. ఈ కలర్ ఒకటి, ఇది ఒరిజినల్ మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే కలర్. కొద్దిగా మనకు అంత లైటింగ్ వద్దనుకుంటే మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా లైటింగ్ పెంచాను అనమాట, మనం ఎంత కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా, ఇలాగ డల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆ బటన్స్ ఉంటాయన్నమాట, ఈ పవర్ ఆఫ్ ఆన్. ఇక్కడ వచ్చేసేసి మనం లైటింగ్ తగ్గించేది, ఇవి వచ్చేసేసి మనకు చేంజ్ అయ్యేది, ఇవి వచ్చేసేసి లైటింగ్ పెంచేదన్నమాట. సో మొత్తానికి ఇది నా ట్రైప్యాడ్. సో ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మన కొత్త ట్రైప్యాడ్తో మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలి కదా వీడియోస్. సో ఇప్పటికైతే ఇంకా స్టిచ్చింగ్ ఫస్ట్ ఏది కుట్టాలి అని చెప్పేసి అన్న ప్లానింగ్లో అయితే లేను. సో ఏదైతే అది, ఇంక ఇప్పుడు ట్రైప్యాడ్తో ప్రాబ్లం లేదు కాబట్టి మనమైతే వీడియోస్ ఎంచక్క అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.